అయ్యో రామా నువ్వు వేసుకుంటా చేతురా మధ్య మరి నువ్వు రామని చెప్పి సో గైస్ నిహారిక ఏడుస్తుంది. నిహారిక అయితే చాలా ఏడుస్తుంది, ఎందుకంటే తను ఒక్కతే మిస్ అవుతుంది, మేము అందరం వదిలేసిపోతున్నాం అని ఫీల్ అవుతుంది గైస్. ఇంకా నేను మమ్మీ పప్పా కూడా ఎమోషనల్ అయినాం నిహారిక ఏడుస్తుంటే. సో గైస్ ఇది మా లగేజ్ అనమాట. ఇంకా మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, క్యాబ్లో స్టేషన్ దాకా వెళ్ళడానికి. చిన్నోడ బాయ్. పాపం మేము చాలా మిస్ అవుతాం. పప్ప అయితే 20 years నుంచి పోతుండే, అంటే నాకు ఇప్పుడు 20 years అనమాట. నేను పుట్టినప్పటి నుంచి పోతుండే పప్ప. ఎవ్రీ ఇయర్ పోతాడు శబరి, కానీ ఈ ఇయర్ నన్ను తీసుకుపోతుండు. చెల్లి రాలేదు గైస్, నిహారిక మిస్ అయిపోయి రాలేదని బాధ అవుతుంది చాలా. డాడీ మొక్కుపో. కొంచెం హ్యాపీ ఉంది, కొంచెం బాధ ఉంది చెల్లి రాలేదని. మా మమ్మీ చూడండి. నేనైతే జుట్టు అల్లుకున్నాను బికాస్ ఫుల్ ట్రైన్ జర్నీ కాబట్టి. మేమైతే ఫుల్ గేమ్స్ ఆడుకుందామని అయితే అనుకుంటున్నాము. తంబోలా తీసుకుపోతున్నాం, ఇంకేమేమో ఇక అట్లా. నాకైతే పింపుల్ పోతలేదు. మేము శబరి పోతున్నాం, మళ్ళా 1 week ఉంటున్నాము, 16th to 22nd date దాకా. ఇక మేమైతే ఇక లగేజ్ అంతా తీసుకొని పోతున్నాం. స్టే ట్యూన్. మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ పోతున్నాం, క్యాబ్ కోసం వెయిటింగ్. క్యాబ్ రాగానే వెళ్ళిపోతాం. బాయ్. చిన్నడా నువ్వు ట్రైన్లో వచ్చేస్తావా రా మొత్తని? పాపం గైస్ వీడు ఎవరు పెడతారేమో ఫుడ్ వీడికి. అవి ఆయన ఎదురుగా అన్నకు చెప్పిండంట డాడీ. గైస్ వీడు ఏడున్న రాజులక బతుకుతాడు. గబ్బు ఫెలో పాపా బాయ్. మేము పోతున్నాము. పాపం నిహారిక మెసేజెస్ వచ్చేసిన మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి ఒక 1/2 hour ముందే అయితే వచ్చినాము. అక్క వస్తానే హ్యాండ్ ఇచ్చింది గైస్, వస్తలేదు కానీ. ఇంకా మేమైతే టోటల్ 160 members అయితే వెళ్తున్నాము. ఇంకా 160 members అయితే అక్కడ ఒక బోగీలు ఇక్కడ ఒక బోగీలో కొంచెం డిఫరెంట్ పడ్డారు, ఎప్పుడు పడినట్టు కాకుండా. గైస్ మా పప్ప నన్ను వదిలేసిండు గైస్. వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయిండు. ఏమన్నాడు తెలుసా ఇంట్లో, నాకు ఎవ్వరు తోడుండరు అంటే నీకు నేను ఉంటా అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే నన్ను మర్చిపోయిండు గైస్. మా పప్పని కమెంట్లు వేసుకోండి. తంబోలా ఆదాం అందరం ఇప్పుడు. మేమైతే తింటున్నాం. ఆంటీ మంచిగా బిర్యానీ, ఇది పుదీనా. మహేష్ అంకుల్ హాయ్ చెప్పండి. మహేష్ అంకుల్ ఫుడ్ సప్లై చేస్తున్నా ఆంటీకి. అవి అందరు హాయ్ చెప్పేస్తారు. ఆంటీ పద్మ ఆంటీ ఫుడ్ తెచ్చింది. ఇదేం పన్నీర్. అయ్యా పద్మ ఆంటీ మళ్ళీ వేడి సమోసా వచ్చింది. చూడండి గైస్ అంకుల్ అంటే ఎట్లా దిగుతారు ఫోటో కిటికీ నుంచి అంట. ప్రేమ కోసం గుంటూరు దాకా పరిగెత్తిన తెలంగాణ కుర్రోడు. మేమందరం అయితే తంబోలా ఆడుతున్నాం. అప్పటికి టైం 6:30 అట్లా అవుతుంది. ఈ తంబోలా ఆడుతుంటే టైం ఏది తెలియలేదు. మేము 4కి స్టార్ట్ చేసి 6 వరకు ఆడుతూనే ఉన్నాము, టైం ఏది తెలియకుండా. ఇంకా మమ్మీ అయితే చపాతీ చేసింది, చపాతీ తిని పడుకున్నాము. ఇది దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంట్లో నుంచే కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం, ఎందుకంటే కేరళ ఫుడ్ మంచిగా ఉండదు కాబట్టి. సో తినే మా గురుస్వామి తినే గైడ్ చేస్తాడు మమ్మల్ని మొత్తము ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని. ఇంకా ఇక్కడ నేను పప్ప అంకుల్ అయితే స్టేషన్ దగ్గర దిగి టీ అయితే తీసుకున్నాం, చాలా బాగుంటదని. ఈ స్టేషన్ వచ్చి కోయంబత్తూర్ దగ్గర అయితే ఆగింది చాలా సేపు. ఇంకా మళ్ళీ తంబోలా అయితే స్టార్ట్ చేసినాము, ఎందుకంటే 24 hours జర్నీ హైదరాబాద్ టు శబరి. చాలా బోర్ వస్తుంది ట్రైన్లో ఇక, కాబట్టి తంబోలా అయితే తెచ్చుకున్నాం. చాలా మంది ఆడినారు మాతో కూడా.
సో గైస్ మేమైతే ఇప్పుడు త్రిశూర్లు ఉన్నాము. ఇంకా మేము ఎన్నుకోలమా ఎన్నకులం నెక్స్ట్ స్టాప్లో దిగాలి. కానీ అది 1కి 12:30కి దిగాలి కానీ 1 వరకు ఉంది. ఇవ్వండి నేను దిగుతున్నా. జై శ్రీరామ్. ఇవ్వండి ఇలానంటే ఫోటో తీయాలంట. నేను మంచి కూర్చున్నా. ఏడ దిగాల కొట్టాయం. సో గైస్ ఇంకా మేమైతే ఇంకనే ఉన్నాం. లాగ్ అయిందంట కదా అన్నయ్య, లాగ్ అయిందంటే 12:30కి దిగాల్సింది 1 వరకు దిగుతామంట. ట్రైన్ కదులుతుంది. మా డాడీ వాళ్ళంతా గైస్ ఎంతసేపు ట్రైన్ స్టార్ట్ అయితేనే వాళ్ళు ఎక్కుతారంట, అప్పటిదాకా ఎక్కారంట. భయమే లేదు వాళ్ళకైతే. ఇంతసేపు రాలేరు కానీ ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయితే వస్తారు వీళ్ళంతా. షార్ట్ మీద ఉన్నా నేను మస్తు దొడ్డు కొడుతున్నా. ఇదే పెట్టిస్తా నేను. అగో స్టార్ట్ అయింది. అయ్యో పవన్ అన్న పవన్ అన్న వేయండా. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే టమాటో సూప్ తీసుకుంది. ట్రైన్లో టమాటో సూప్ బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. మమ్మీకి అయితే నచ్చింది, నాకైతే అసలు నచ్చలేదన్నమాట. ఇంకా తిరుపతి తర్వాత చాలా అంటే చాలా చలిగా ఉంది. లైట్ ముసురు వాన పడుతుంది. తిరుపతి ముందు లైక్ సికింద్రాబాద్ టు తిరుపతి అయితే చాలా వేడిగా ఉండే. తిరుపతి దాటంగానే చాలా చలిగా ఉండే. అసలు కేరళలో గ్రీనరీ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న రోడ్లు అన్ని చాలా బాగున్నాయి. మేము లగేజ్ పెట్టుకొని అంతా రెడీ ఉన్నాం గైస్. ఇగో అంతా లగేజ్ పెట్టుకొని రాకముందుకి అంతలే మొత్తం ఆగం చేసిండు. ఇంకా చూడండి గైస్, ఎంత చిన్న రోడ్లో చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ రోడ్స్. కానీ బాగుంటాయి, నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి రోడ్స్. ఇవ్వండి గైస్, నాకు మమ్మీ ఇంకో డబ్బా లగేజ్ ఇచ్చింది. మేము ట్రైన్ దిగినాక ఏసీ బస్సెస్ అయితే ఉంటాయి, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా పార్ట్ వైజ్గా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ పార్ట్లో అంటే మేము ఎక్కడెక్కడ దిగాం, మేమేం చేసినాం, ఈ శబరి టూర్ అంతా. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పండు.